హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఆ రోజు ఏమేమి చేసామనేది ఉంటుంది చూడండి. అండ్ మార్నింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. చింతపల్లి బాబా టెంపుల్ ఎంతమందికి తెలుసో తెలియదు, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఫేమస్ అనమాట. సో అక్కడికి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే రీచ్ అయ్యాము యాక్చువల్లీ చింతపల్లి బాబా టెంపుల్కి. సో ఇది పార్కింగ్ ఏరియా అనమాట. ఇది గోశాల, కౌస్ అవన్నీ ఉన్నాయి అక్కడ సైడ్. ఇక్కడ వైబ్ అయితే అసలు ఒక రేంజ్లో ఉండే, పీస్ఫుల్గా రిలాక్సింగ్గా అనిపించిండే. ఇక్కడ మనం చెప్పుల వదిలే దగ్గర నుంచి అసలు గోతుల దగ్గర వరకు దే వోంట్ ఈవెన్ ఆస్క్ ఎస్ సింగిల్ పెన్నీ అనమాట. చాలా బాగుండే ఇక్కడ మేనేజ్మెంట్ అండ్ నీట్నెస్ ఇదంతా బాగా మెయింటైన్ చేసినారు. అండ్ ఇక్కడ గోమాతలు ఇవన్నీ కూడా మనకి ఎంట్రన్స్లోనే ఉన్నాయన్నమాట. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళేసరికి ఇట్లా రౌండ్గా పెట్టేసి కృష్ణుని మధ్యలో ఉంచేసి చుట్టూ గోమాతలను పెట్టారనమాట. వాళ్ళకి ఏమైనా వాటికి ఏమైనా ఫీడ్ చేయాలనుకుంటే కొంతమందికి లైక్ మనకి సేవ చేసుకున్నట్టు ఉంటుంది కదా. సో అట్లా అనమాట. అక్కడే ఫీడ్ దొరుకుతుంది, అక్కడ నుంచే తీసుకొని పెట్టేయచ్చు మనం. 10 రూపీస్ 20 రూపీస్ అసలు నామినల్ ప్రైస్ ఉందన్నమాట. అండ్ లోపలికి వచ్చేసి ఒకటే ఒక షాప్ ఉంది. ఆ షాప్లో మనకి ఏమైనా అవసరానికి లైక్ కొబ్బరికాయలు ఇట్లాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే అక్కడే అనమాట. ఇంకా అండ్ ఫస్ట్ వచ్చేసి దుని దర్శనం చేసుకుంటాం కదా. అక్కడ ఓం కర్మధ్వంసిన్యే నమః అని చదివేసి 2 పిలకలేమో దునిలో వేసి ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. సో మంచిదని చెప్పారు అక్కడ. అండ్ దాని తర్వాత బాబా టెంపుల్కి మనకి లోపలికి వెళ్తే చాలా బాగుంది అసలు. లోపలైతే అక్కడ దత్తాత్రేయ స్వామి, అమ్మవారు, హనుమాన్ అందరి చిన్న చిన్న విగ్రహాలు అందరివి ఉన్నాయి. బాబాను కూడా యాక్చువల్లీ నేను పాదాలు మొక్కనియరు అనుకున్నా కానీ పాదాలు తాకి మనం స్పర్శ దర్శనం చేసుకొని మంచిగా హ్యాపీ అనిపించింది. అట్లా మళ్ళీ తర్వాత ఒక ప్రదక్షిణ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ అక్కడ చిన్న చిన్న స్టూల్స్ కూడా ఉండే, లైక్ ఎవరైనా కూర్చోలేని వాళ్ళు, లెగ్స్ పెయిన్ ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, ఏజ్ అయిన వాళ్ళు, అట్లా వాళ్ళందరి కోసం కూడా ఆలోచించి చాలా బాగా చేసినారు అనిపించింది. ఎందుకంటే టెంపుల్స్లో అట్లా అన్నీ ఉండవు కదా. అండ్ ఇట్లా బాబా విగ్రహాలు కూడా పెట్టినారు అనమాట. చాలా బాగుండే, అట్రాక్టివ్గా బాగుండే అనమాట అక్కడ. నీకేమైంది ఇక్కడ? ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఎప్పుడు 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 దాకిందానా? తెలీదు, నాకేం తెలుసు. నువ్వు ఎందుకు దాకించుకున్నావు? నాకు తెలీదు, అందుకే దాకించుకున్నా. సంథింగ్ ఏంటి అంటే ఈ టెంపుల్‌లో 365 డేస్ అన్నదానం ఉంటదంట. ఐ వాస్ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఫండ్స్ అనేసి. అండ్ మేము వచ్చే వరకు ఈవినింగ్ 4 అయింది ఆల్మోస్ట్. రిటర్న్ వచ్చే వరకు ఇంటికి. ఇంకా వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి యూనో పడుకొని లేసి ఫ్రెష్ అయ్యామనమాట. పాపకు కూడా మధ్యాహ్నం అంతా తన న్యాప్ మిస్ అయింది కదా. సో అందుకని వచ్చాక ఒక 15 మినిట్స్ అట్లా పడుకొని లేసింది. ఇంకా లేదంటే ఫుల్ క్రాంకీ ఉంటుంది బయటికి వెళ్ళాక కూడా అని పడుకోబెట్టామన్నమాట. ఇంకా తర్వాత స్విగ్గీ డైనౌట్లో ఇది బార్బిక్యూ నేషన్ది బుక్ చేసిండే. స్విగ్గీ డైనౌట్ ఆప్షన్ బాగుందబ్బా యాక్చువల్లీ. ఏంటి అంటే మనకి అట్లీస్ట్ కొంచెం అమౌంట్ అనేది రిడ్యూస్ అవుతుంది కదా. సో ఫీచర్ బాగుంది. నేను ఇంతకుముందు ఇది ఫేక్ అనుకొని ఎప్పుడు బుక్ చేయలే. సో మా హస్బెండ్ ట్రై చేసిండే అనమాట, వర్కౌట్ అవుతుంది అన్నట్టు చెప్పిండే. సో బుక్ చేయనంటే చేసిండు, బాగుంది. అంటే మనకు కొంచెమైనా డిస్కౌంట్ అవుతుంది కదా అమౌంట్. సో అందుకని అనమాట. సో ఇక్కడ ఉప్పల్కి వెళ్ళామన్నమాట ఈసారి. బట్ ఇక్కడ వెన్ కంపేర్ టు ఈసీఆర్ బ్రాంచ్ అట్ సైడ్ బ్రాంచెస్తో పోలిస్తే ఇది చాలా బాగుంది. యాంబియన్స్ వైజ్ వచ్చేసి అండ్ ఆల్సో వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడితో పోలిస్తే. అండ్ టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. నాకు నచ్చింది ఇక్కడ. నాకు టాప్ నోచ్ అనిపించింది ఏంటంటే యాంబియన్స్ అయితే చాలా బాగుంది. లైక్ సటల్గా, నీట్గా, పీస్ఫుల్గా ఉండే అనమాట. మా పాప వచ్చేసి తను ఏం తినదండి బయట. తనకి అలవాటు ఏం లేదు స్వీట్స్ లేదంటే ఫ్రైడ్ ఫుడ్స్ ఇట్లాంటివి ఏం అలవాటు లేదు. సో తను ఓన్లీ ఫ్రూట్స్ అండ్ ఆల్సో పైనాపిల్. బార్బిక్యూ నేషన్లో పైనాపిల్ బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయండి. పైనాపిల్తో చేస్తారు డిషెస్ ఏంటో. లైక్ వీ గెట్ 2 డిషెస్ అనుకుంటా. వెజ్ నాన్ వెజ్ తీసుకున్నా కూడా వస్తాయి మనకి. సో ఆ వెజ్ ఆప్షన్స్లో ఇవి పైనాపిల్ బాగుండే. సో మా పాప అదే తినింది. అండ్ తర్వాత వచ్చేసి కేక్ కటింగ్ మేము ఇంట్లో చేసాము. బట్ ఇట్ వాస్ అవర్ ప్రైవేట్ మూమెంట్ కాబట్టి మేమేమి యూనో వీడియో పెట్టలేదు. ఓన్లీ నేను, పాప, మా హస్బెండ్ నైట్ సెలబ్రేట్ చేసిండే అనమాట. సో
అండ్ ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ అసలు చెప్పొద్దు నాకు బర్త్‌డే అని చెప్పొద్దు నాది అసలు. వాళ్ళు కేక్ తెస్తారు అంత ఎంబారసింగ్ అయిపోతది అని చెప్పి అన్నాడనమాట. కానీ మనం వింటామా? వినము. సో, నేను చెప్పినా అనమాట వాళ్ళకి బర్త్‌డే ఉంది అని చెప్తే అసలు ఫేస్ అని పెట్టిండు. బట్ లైట్ తీసుకున్నా అనమాట తర్వాత. వాళ్ళొచ్చి హ్యాపీ బర్త్‌డే అని క్లాప్స్ కొడుతుంటే మా పాప కూడా ఫుల్ సర్ప్రైజ్ అయింది. ఏంటి వీళ్ళందరూ వచ్చి మా డ్యాడీకి హ్యాపీ బర్త్‌డే విష్ చేస్తున్నారు ఏంటి అని. ఆ క్యాప్ పెట్టగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. అందరంటారు ఏమంటారు మన వాళ్ళతో ఉంటే ఎవ్రీ డే స్పెషల్ గదా! ఎవ్రీ డే బావుంటది గదా! అంటారు గానీ, అవును. ఐ అగ్రీ. ఎవ్రీ డే బావుంటది. కానీ మెమరీస్ వచ్చేసి మనకి ఓన్లీ స్పెషల్ డేసే గుర్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. నువ్వు లాస్ట్ ఇయర్ 22 జులై ఎట్లున్నావు అని అంటే ఎవ్వడికి ఏం గుర్తుండదు. కానీ లాస్ట్ ఇయర్ నీ బర్త్‌డేకి ఏం చేసావు? ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు? ఎట్లున్నావు? అంటే ఎవ్వరైనా చెప్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆ డేస్ మనకి సంథింగ్ స్పెషల్ మన హార్ట్‌లో చాలామంది చెప్తారు నేను సెలబ్రేట్ చేసుకోను అని గాని వాళ్ళు గూడా ఆ రోజు ఎట్లున్నారో అనేది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారనమాట. ఐ ఆల్వేస్ ఫీల్ దిస్. సో, అందుకని నేను ఆ డేస్ ఎట్లైనా స్పెషల్‌గా స్పెండ్ చేయాలని ఐ ఆల్వేస్ ఫీల్. సో, అందుకనే మేము ఆ డేస్‌లో ఖచ్చితంగా ట్రిప్స్ అయినా ఎళ్తాం. లేదంటే వి వోంట్ బి అట్ హోమ్ అనమాట బేసికల్లీ. సో, ఎక్కడో ఒక దగ్గర తిరగాలని ట్రై చేస్తాము. సో, అట్లా మా డేని ఇట్లా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఎండ్ చేసామనమాట ఆ రోజు. అండ్ దీని తర్వాత రెస్టారెంట్ తర్వాత కూడా మేము బయటికి ఆ మాల్‌లోనే కొద్దిసేపు అటు ఇటు విండో షాపింగ్ చేసేసినాక అక్కడ ఒకటి ఇట్లా నార్మల్‌గా స్పా అండ్ మసాజ్ చైర్స్ ఉంటాయి కదా! సో, అది ఉందనమాట. సో, ఇంకా తను టయర్డ్ అయ్యిండే మా హస్బెండ్. సో, ఆయన కొద్దిసేపు మసాజ్ చేపించుకున్నాడు అండ్ ఆల్సో స్పా చేపించుకున్నా అనమాట. సో, నేను కూడా స్పా అండ్ లెగ్స్ మసాజ్ చేపించుకున్నా అనమాట. ఓన్లీ వాటర్‌లో పెట్టి చేస్తారు కదా! సో, అది చేపించుకున్నా, స్పా చేపించుకున్నా. సో, ఇట్ వాస్ నైస్ ఎక్స్‌పీరియన్స్ బావుంది. ఉప్పల్ మాల్ అయితే చాలా బావుండే. నాకు పేరు గుర్తు రావట్లేదు. అందుకని ఉప్పల్ మాల్ అంటున్నా అప్పటి నుంచి. సారీ డోంట్ మైండ్ నాకు గుర్తొస్తే చెప్తాను నేను తర్వాత. అండ్ దిస్ ఈస్ ఇట్ ఫర్ ద వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ట్రై టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో దట్ ఐ గెట్ టు నో యువర్ ఒపీనియన్ ఆన్ ద వ్లాగ్స్ అవన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. subscribe చేయండి.